హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ కంగ్రాట్స్. ఎవరికైతే ఇన్ఫోసిస్ నుంచి సిస్టమ్ ఇంజనీర్ ఆఫర్ లెటర్ వచ్చిందో కొంచెం లేట్ అయింది కదా, అయినా పర్లేదు. ఒక పెద్ద మనిషి ఏం చెప్పాడో తెలుసా? ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని. పాయింట్లోకి వస్తే ప్రజెంట్ ఉన్న మార్కెట్ అయితే ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ప్యాకేజ్ చిన్నదైనా పర్లేదు. ఎవరికైతే వేరే జాబ్స్ రాకపోయినా, వేరే ఆఫర్స్ రాకపోయినా మిస్ చేసుకోకండి ఈ రోల్. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే మీకు ఒక ఓవర్వ్యూ ఇవ్వడానికి. ఫర్దర్గా మీకు ఏ స్టేజ్లో డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఆ స్టేజ్ పైన మీకు ఫుల్ వీడియో డిస్క్రైబ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫర్ లెటర్ రాగానే మంచిగా సిస్టమ్ ఇంజనీర్ అయిపోయామని ఆనందపడకండి. ఎందుకంటే మీరు ట్రైనింగ్గానే వెళ్తారు మైసూర్కి. ట్రైనింగ్ క్లియర్ చేస్తేనే ఫుల్ టైమ్ ఎంప్లాయీగా మీ హోమ్ లొకేషన్ డీసీస్కి వెళ్తారు, లేదంటే టర్మినేట్ కూడా అవుతారు. మైసూర్కి వెళ్ళడానికి ముందు మనం మస్ట్గా చేయాల్సిన పనులు ఏంటంటే, ముందుగా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి, లేదంటే టికెట్స్ అయిపోతాయి. ట్రైన్ జర్నీ కాకుండా బస్ జర్నీ చేస్తూ కూడా వెళ్ళొచ్చు. డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి హైదరాబాద్ టు మైసూర్. నెక్స్ట్ పాయింట్, మనం ఐసిఐసిఐ బ్యాంక్ అన్నా లేదంటే యాక్సిస్ బ్యాంక్లో అన్నా శాలరీ అకౌంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫోసిస్ ఈ 2 బ్యాంక్స్లో అయితేనే మీకు శాలరీ వస్తుంది, లేదంటే శాలరీ వేయదు. మనం నియరెస్ట్ బ్యాంక్స్లోకి వెళ్ళి లేదంటే ఆన్లైన్లోనే తీసుకోవచ్చు. మన ఆఫర్ లెటర్ చూపించగానే వాళ్ళే ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తారు. ఆచార్య సినిమాలో పాదఘట్టం ఎలా అయితే ఇంపార్టెంటో, ఇన్ఫోసిస్లో కూడా ఒక ముఖ్య ఘట్టం ఉంటుంది. అదే ట్రైనింగ్. ట్రైనింగ్ ఏంటనుకుంటున్నారా? అదే ఎగ్జామ్స్ రాయాలి. ఆల్రెడీ మేము రాసాం కదా అని అనుకోవచ్చు. అది ఆన్ బోర్డింగ్కి ముందు. ఆన్ బోర్డ్ అయ్యాక మళ్ళీ రాయాలి. ఎగ్జామ్స్ అని కంగారు పడకండి, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్లో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. జనరిక్, స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2. మొత్తం 6 months ఆఫ్ డ్యూరేషన్. యాక్చువల్లీ 5 to 6 monthsలో ఈ ట్రైనింగ్ స్టేజ్ అయిపోతుంది. ఈ 3 ఎగ్జామ్స్లో యావరేజ్ 65% వస్తేనే మీరు ఫుల్ టైమ్ ఎంప్లాయ్ అవుతారు, లేదంటే ట్రైన్గానే టర్మినేట్ అవుతారు. 2022 వరకు ఈ ప్రాసెస్నే ఎగ్జిక్యూట్ చేశారు. బట్ 2024లో ఎలా చేస్తారో తెలియదు. నాకు తెలిసిన వరకు అయితే ఇదే ప్రాసెస్ ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైతే ఆఫర్ లెటర్ వచ్చిందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో. సరే మరి వెళ్ళొస్తాను. బాయ్.